బీహారీలకు పవిత్రమైన ఛట్ పూజ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అంశంగా మారింది. ఛట్ పూజకు తమ ప్రభుత్వం యునెస్కో గుర్తింపు తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అంతేకాదు సదరు పండుగ విశిష్టతను తెలియజేసేలా పాటల పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు ఆయన. అలాగే బీహార్లో జంగల్ రాజుకు ఎండ్ కార్డు వేసిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్ ప్రజలకు పరమ పవిత్రమైన ఛట్ పూజకు యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కేంద్రంలో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని ముజఫర్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఛట్ పూజ పవిత్రత గురించి ఆయన వెల్లడించారు. ఛట్ పూజను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా ఛట్ పూజకు సంబంధించి కేంద్రం తరఫున పాటల పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో విజేతలకు కానుకలు అందజేస్తామన్నారు. ఛట్ పూజ ఎంత పవిత్రమైందో ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే పాటల పోటీలు నిర్వహించాలని తమ ప్రభుత్వం డిసైడ్ అయినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఛట్ పూజ ప్రాధాన్యం గురించి తెలియని వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. కాగా అంతకుముందు ఛట్ పూజ పేరుతో రాజకీయ లబ్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం పండగలను కూడా బీజేపీ నాయకులు వదిలిపెట్టడం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్ పై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. లాలూ ప్రసాద్ హయాం నాటి జంగల్ రాజ్ను బీహార్ ప్రజలు ఇంకా మరవలేదని ఆయన పేర్కొన్నారు. జంగల్ రాజ్ హయాంలో రైల్వే ఆస్తులను బీహార్ నాయకులు యథేచ్ఛగా దోచుకున్నారంటూ పరోక్షంగా లాలూ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అప్పట్లో రైల్వే ఆస్తులను దోచుకున్నవారు ఇప్పుడు కనెక్టివిటీ గురించి అలాగే రవాణా సౌకర్యాల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బీహార్ జంగల్ రాజ్ కు తెరదించిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత 20 సంవత్సరాలుగా బీహార్ ప్రజలు జంగల్ రాజ్ కు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్లో అభివృద్ధి జోరందుకుందన్నారు. చిన్నారుల చదువులపై తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసిన ఘనత కూడా ఎన్డీఏ కూటమికి దక్కుతుందన్నారు ఆయన. కాగా ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల జాతీయ స్థాయిలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్లో ఏకంగా 16 రోజుల పాటు ఆయన యాత్ర కూడా చేశారు. అంతేకాదు ఎన్నికల సంఘంపై కూడా రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ జేడీయూ చెరి 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మిగతా సీట్లలో ఇతర భాగస్వామ్య పక్షాలు బరిలో ఉన్నాయి.
కాగా బీహార్ అసెంబ్లీకి 2 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 6న తొలి దశ పోలింగ్ ఉంటుంది. తొలి దశలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతుంది. అలాగే నవంబర్ 11న మలి దశ పోలింగ్ నిర్వహిస్తారు. కాగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఏది ఏమైనా బీహార్ ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.